ఏం చేశాడు దేవుడు? నన్ను కనికరించిన దేవుడు మిమ్మల్ని కనికరించాడా? మామూలుగానే మీరు మంచివారు, మామూలు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి ఉపవాస ప్రార్థన చేస్తే ఎంతగానో దేవునికి ఇష్టమైనది ఏంటి? ఉపవాస ప్రార్థన. ఒకసారి జార్ఖండ్కి వెళ్ళాను, ఆల్ ఇండియా పాస్టర్స్ కాన్ఫరెన్స్ అని పిలిస్తే పోయేటప్పుడే ఊరికి వెళ్ళేటప్పుడే దొంగతనమైంది. అక్కడ ట్రైన్ వెళుతూ ఉంటే ట్రైన్ పక్కన గుర్రాల్లో వస్తారు దొంగలు. ఎట్లా వస్తారు? గుర్రాలు, బందిపోటు దొంగలు అంటారు కదా. గుర్రాల్లో వచ్చి మరి నేను ఉండే పడుకున్నా, హాయిగా పడుకున్నాను. నేను ఎవరు ఏడుస్తున్నారు అబ్బా అంటే నా ఎదురుగా ఉండే భర్తలో ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఏమంటే అమ్మాయి గారు మరిది గారు వారు ఏదో పెళ్లికి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, బంగారు నగలు, కొన్ని లక్షల విలువ బంగారు నగలు పెట్టెలో పెట్టింటే ఆ పెట్టెని ఎత్తుకుని, అయ్యో పాపం ఏడుస్తుంది, పెట్టె ఎత్తుకుని పోయినారే అని నేను అనుకుంటున్నాను. తర్వాత చూస్తే నా పెట్టె కూడా లేదు. ఏమైంది? నా పెట్టె కాదు, ఆ పెట్టెలో ఉండే పెట్టెలన్నీ ఎత్తుకుని పోయారు. దొంగతనం అయిపోయింది. అందరికి గ్యాస్ ఇచ్చి అందరూ మూర్చిపోయేటట్టు చేసి కంపార్ట్మెంట్ దొంగతనం చేశారు. సరే, నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఉండే బట్టలకు ఊడి తీసి మడతీసి పెట్టినాను. ఒక ప్యాంట్ యాద వేసుకున్నాను, బనీని యాద వేసుకున్నాను, అది ఇడిచి అంతే. ఇప్పుడు నేను ఆ మీటింగ్ పోవాలా, వాపస్ రావాలా? ఒకవేళ మీటింగ్ పోవాలంటే పోవచ్చు, ఎందుకంటే ఒక టికెట్ మాత్రం నడుములో పెట్టుకున్నాను, అది ఉంది. వాపస్ ఇంటికి రావాలంటే డబ్బులన్నీ పెట్టలో పెట్టినాను, పెట్టేసుకుంటాను. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్తానంటే సైతాన్ గాడు నవ్వుతాడు, నిన్ను మీటింగ్ పోనివ్వకుండా చేశాను కదా అని. అవునంటారా? ఒప్పుకుంటారా? ఎవరు నవ్వుతారు? సాతాన్. అట్లా మీటింగ్ వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. మీటింగ్ లో ఒక అన్న రాజ్ కుమార్ అని విశాఖపట్నం అన్న, తమ్ముడు అదొక షార్ట్ ఫిల్మ్ చేసుకో. ఆయన కూడా అదే ట్రైన్ లో వస్తున్నాడు. అన్న మీరు ట్రైన్ కైనా వచ్చి మీటింగ్ల కన్నా వచ్చింది అంటే అవును. ఏమి ఇలాగున్నావు అంటే, అన్న పెట్టే సైతాన్ ఎత్తుకుని పోయినాడు. ఎవరు ఎత్తుకుని పోయినాడు? దొంగలు ఎత్తుకుని పోయినాడు, సైతాన్ ఎత్తుకుని పోయినాడు. దొంగల సైతాన్ దూరి ఆ పని చేయించాడు. మీలో కూడా సైతానుడు దూరితే మీరేమైపోతారు? ದೊಂಗಲೈಪೋತಾರು, ಕದೀಮರಾಗ್ಬಿಡ್ತೀರಿ ನೀವು. ಇವಾಗ ಮನುಷ್ಯರಲ್ಲೇ ತೂರಿದ ಸೈತಾನ ಮನುಷ್ಯರನ್ನ ಮನುಷ್ಯರಾಗಿ ಮಾಡೋದಿಲ್ಲ. ಅವನ ప్రభావం ಅಂತ ಹೇಳಿದ್ರು అయ్యವರು. వాక్యం ప్రభావం అంటే చెప్పారు. వాక్యం ప్రభావం అంటే ఏంటి? ఇప్పుడు ప్రభావం అంటే స్విచ్లో బటన్ వేస్తే బల్బ్ వెలుగుతుంది. స్విచ్ బోర్డులో నుంచి స్విచ్ వేసినప్పుడు దాంట్లో విద్యుత్ శక్తి అంటే కరెంటు బల్బులకు వచ్చినప్పుడు బల్బ్ వెలుగుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రభావం వచ్చింది, విద్యుత్ శక్తి ప్రభావం వచ్చి రావడం వల్ల బల్బ్ వెలుగుతాం. సరే, ఇది మీకు అర్థం కాదు. స్విచ్ బోర్డులో ప్లగ్ పెట్టినారు, వైర్ తీసుకుని వచ్చినారు. ఆ వైర్లకి బటన్ లేవు, ఏం లేదు, ఓపెన్ గా ఉండే వైరు. ఆ వైర్ని ముట్టితే ఏమవుతుంది? ఎప్పుడన్నా ముట్టినారా? ఒకసారి ముట్టండి చూస్తాము. ముట్టినారా? లేదు, ప్రభావం లేదు. ముట్టితే మీలో ప్రభావం వస్తుంది. ఏ ప్రభావం వస్తుంది? కరెంట్ షాక్ ప్రభావం వస్తుంది. అలాగూ 12 ఏళ్ళు రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ చనిపోయే పరిస్థితి వచ్చింది ఆమెకి. అన్ని డబ్బులు, ఆస్తు, అంతస్తులు అన్ని ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంది. అక్కడ బాగా చూపిస్తారంటే వీరపాపూర్లో చూపిస్తారంటే వీరపాపూర్కి పోతుంది. సదాములో చూపిస్తారు, మంచి మంది ఇస్తారంటే సదాముకి పోతుంది. సెంచురీ అనుకుంటుంది, 2వ సెంచురీ అనుకుంటుంది. ఆడిస్తారంటే ఆడకు పోతుంది.
చిక్కిన కాడ అక్కడ బాగా చూస్తారంటే అక్కడ పోయింది, ఇక్కడ చూస్తారంటే ఇక్కడ పోయింది, డబ్బు అంతా ఖాళీ అయిపోయింది. 12 ఏళ్ళుగా రక్తం పోయిందంటే ఆ బిడ్డ, ఆ స్త్రీ ఎలాగంటే ఒకసారి మీరు ఊహించగలరు. అటువంటి పరిస్థితులు ఇంకేం లేదు, చనిపోయేదే ఒకటే బాకీ ఉంది ఇప్పుడు. అప్పుడు ఆమె ఇన్న మాటలు ఒకసారి ఆలోచన చేసుకుంది. ఆమెకు ఎవరు సువార్త చెప్పలే, ప్రభు నమ్మలే. ఆమె ఎవరో చెప్పిన మాట అయింది, ఏమని? యేసు ప్రభు దగ్గర పోతే ఆయన మనల్ని ముట్టితే మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మనకేం కలుగుతుంది? కలుగుతుంది అని విన్నది. అందుని బట్టి ఆమె వచ్చింది. కానీ తండోపతండలుగా వేల కొద్ది మంది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చాడు అనుకోండి, లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, ఆయన ఒక్కడే వస్తాడా? హనుమాపూర్లో మంచోళ్ళు నేను ఒక్కడే నడిచిపోతాను వస్తాడా? ఆయన చుట్టూ ఎంతమంది వస్తారు? ప్రవాహము, వేల కొలది, లక్షల కొలది మంది వచ్చినప్పుడు ఆమె పోయి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకునే కుదురుతుందా? కుదరదు. ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసుకున్న కంటే కుదరదు, కనీసము ఆయన ముట్టుకుందాంలే అనుకుంది. ముట్టకపోతే అవకాశం లేదు, చెయ్యి చాచింది ముట్టాలని. కానీ ప్రభు దేవుడు దొరకలేదు. ఆయన చెంగు దొరికింది, బట్ట దొరికింది, ఆయన వస్త్రం దొరికింది, దాన్ని ముట్టుకునింది. దేన్ని ముట్టుకునింది? వస్త్రాన్ని ముట్టుకునింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నాలో నుండి ప్రభావము వెలుపలికి పోయింది. ఆయన గ్రహించాడు ప్రభు. అంత వేల మంది ఉన్నారు, వాళ్ళు గ్రహించారా? లేదు. ఆమె ప్రభువును బట్ట ముట్టుకునిందండి. ఇప్పుడు కరెంటు షాక్ ఎట్లా వస్తుంది? మీకు కరెంటు ప్రభావం తెలియాలంటే ఒకసారి కరెంటు ముట్టుకోండి. ఒకసారి నేను చిన్న పిల్లోడు అంతా చదువుకుంటున్నాను, నేను అందరికి నోట్స్ రాసి వెళ్ళా. ఆ నాయనలు ఎవరు రాసుకోరు, రేపు నువ్వు రాసిరా, నువ్వు రాసిరా, అందరి నోటు బుక్లు నేనే రాసి ఇవ్వాలి. అందరికి నేనే ఫస్ట్ వచ్చినాను క్లాస్. అందరూ రాశాను కాదు, ఉంటా రాస్తూ ఉంటారా, ఇక్కడ రారా ఏమంటే ఇంత వేలు పెట్ట మాత్రం కిందికి వదిలినా. నవ్వుతున్నారు, వేలు పెడుతున్నారు తీస్తున్నారు, వేలు పెడుతున్నారు తీస్తున్నారు. నన్ను పిలిచారు, వేలు పెట్టరా అన్నారు. సరే నేను ఏమో అంటున్నారు కదా వీళ్ళని, వేలు పెట్టకపోతే ఇప్పుడు ఆ అల్లరి పిల్లోడు ఒకడేం చేశాను, నా వేలు లోపలికి దొరికి. ఇప్పుడు ప్రభావం వచ్చిందా లేదా? ఎటువంటి ప్రభావము? శాంతి ప్రభావం. ఇది తెలుసుకున్న మీరు మరి ప్రభు యొక్క ప్రభావం ఎలాంటిదని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభావం మీలో రావాలా, మీ కార్యాలు జరగాలంటే మీరేం చేయాలంటే మామూలు ప్రార్థన చల్లదు, మామూలు ప్రార్థన చెల్లదు. మరి బలంగా చేయాల ప్రార్థన అంటారు కొంతమంది. బలంగా అంటే ఎట్లా? రాత్రి ప్రార్థన ఎలాగ చేయాలని ప్రభు వాక్యంలో మనకి తెలియజేశాం. ఆ కాలంలో మరి తగ్గింపుతో సహా ప్రార్థన చేయాలని ఉండేది ప్రాక్టీస్. ఆ కాలంలో ఎలాగో దోన కట్టుకుంటారు, బట్టలన్నీ ఇప్పి దోన సంచి ఉంది కదా, దోన సంచి చూసినారా? దోన సంచి చుట్టుకొని గుడ్డికి బూడిదంతా ఒళ్ళ పైన వేసుకొని గాడిద పొరలాడుతుంటుంది దిబ్బలు. చూసినారా? ఎక్కడ గాడిదలే లేవు. ఏం చూసినారు మీరు? చూసినారా గాడిద దిబ్బలో పొరలాడేది? ఎవరో చూసినారు? తల్లి, మహాతల్లి, సంతోషం. మా కాలంలో గాడిదలు ఉండే, గాడిదలు మనుషులు, గాడిదలు లాంటి మనుషులు కూడా ఉండేవారు ఆ కాలంలో. ఎలాంటి మనుషులు చెప్పండి అమ్మా? గాడిదలు లాంటి మనుషులు కూడా ఉండేవారు ఆ కాలంలో. అలాగూ చేసేవారు. ప్రభువు ముందు తగ్గించుకుని భారంతో ప్రార్థన చేసేవారు ఆ కాలంలో. అది దేవునికి ఇష్టము కాదు, అలాంటివి చేయొద్దండి. ఇప్పుడు మనము 7వ వచనం వరకు ఏం చదువుతున్నామంటే, ఎక్కడి నుంచి 3 నుంచి 7 వరకు మరొకసారి చదవాల తెలుగులో గట్టిగా. మేము ఉపవాసం ఉండగా
ఎందుకు ప్రభా మేము ఉపవాసం ఉన్నాము, మమ్మల్ని ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్యం? ఆగమ్మా. చాలా మంది ఉపవాసం ఉన్నామంటారు. అలాంటి ఉపవాసం చేయకండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ దేహానికి శ్రమ ఇవ్వద్దు. అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. వింటాడా? దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడండి. మీరు దేవుని సన్నిధికి వచ్చి ఏక మనసుతో, స్థిర మనసుతో, దేవుడు శక్తి గలవాడు, ఆయన కనికరిస్తే మనల్ని కాపాడగలడు. హల్లెలూయా. కాపాడగలడు అంటుండే మౌనంగా చూస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడగలడు. ఈ లోకంలో ఎవరు కాపాడలేరమ్మా. కేవలం ప్రభువారు మాత్రమే. అటు చూడు, అమ్మ చూడాడు, కూర్చుండు చూడండి. మరి నీ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు తగ్గింపు స్వభావంతో రావాలి, నమ్మకంతో రావాలి, విశ్వాసంతో రావాలి. నమ్మకము విశ్వాసం అని అయ్యగారు ఎంత చక్కగా మీకు వివరించి చెప్పారు కదా. ఈ లోకంలో దేవుడు తప్ప వేరెవరు మనల్ని కాపాడలేరు. దేవుడు తప్ప. దేవుడు అంటే దేవుడు ఎవరు? యావ దేవుడు? నామదేవుడా? కాదు కాదు కాదు, మనిషి మాత్రమే. నేను అమ్మా తగ్గించుకోండి. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు తగ్గించుకోండి. వాళ్ళపైన ఈర్ష, వీళ్ళపైన కోపము, వారిపైన అసూయ. అల్లుకుడు చేరెత్తుకుడు చేరెత్తరాదు చేరెత్తరాదు పోరా. వినేవాళ్ళు కూడా విన్ని కూడా చేస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము తగ్గింపు స్వభావంతో రావాలా, నమ్మకము విశ్వాసంతో రావాలి, క్రమంగా ఉండాలి, శ్రద్ధగా రావాలా, భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ రావాలా ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు. అలాగే ఇప్పుడు వాక్యం ఏం చెప్పింది? మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపాసనలు ప్రార్థన చేస్తున్నాం. మా ఉపవాస ప్రార్థన మీరు వినకుండా ఉన్నారే ప్రభువా. దేవుని ప్రశ్నించగలమా? మనము ప్రశ్నించగలమా? లేదు. మరి నీ ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి పోలే? కొర్నేలి ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి పోయింది? కొర్నేలి భక్తి, ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచి కుటుంబ ప్రార్థన చేస్తూ రోజు ప్రార్థన చేసేవారు. దేవదూత పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చి దూత చెప్తుంది ఏమని? మీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ ప్రార్థన దేవుని సన్నిధి పరలోకానికి వెళ్ళి చేరాలా? ఏరోప్లేన్ లో పంపిస్తారా మీ ప్రార్థన? రాకెట్ లో పంపిస్తారా? మరి దేంట్లో పంపిస్తే దేవుని సన్నిధికి చేరుతుంది మీ ప్రార్థన? ఎలాగ చేరుతుందండమ్మా? ఇక్కడ చెప్తున్నారు వాక్యంలో. అటా చేయొద్దు, దేవునికి ఇష్టం లేదు. మరి దేవునికి మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే, ఉపవాస ప్రార్థన చేసేవారు ఇంకా ఏం చేయాలి? మనము దేవునికి మనం ప్రియులు కావాలంటే దేవునికి ఏమి ఇష్టమో దాన్ని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. దేవునికి ఏం కావాలనేది మనము తెలుసుకోవాలా. ఇష్టలు కావాలా, దేవునికి ఇష్టలు కావాలా. మీరు మీ ప్రార్థన చేస్తే అక్కడ విజయం కలగాల. ప్రార్థన పరులు అంటారు కొంతమందిని, ఇంకా కొంతమందిని ఏమంటారు? ప్రార్థన వీరులు. ప్రార్థన వీరులు. ఒక్కసారి నోరు విప్పి
ప్రభు నామాన్ని మహిమపరిచి మీరు ప్రార్థన చేయగా, మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో మీకు జయము కలగాల. అది ప్రార్థన వీరులు. మరి మీరు ప్రార్థన వీరులేనా? ప్రార్థన పరులా మీరు? చూడండి, మన ఎవరు పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటే సైతానికి గడగడ. ఆయన ఎక్కువ ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తే సైతాను దూరం పరిగెత్తిపోయేవాడు బైబిల్లో చూస్తే. మరి చాలామంది భక్తులు, పాస్టర్లు ఎలాగున్నారంటే కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తారు. యాకోబు ఉన్నాడు తెలుసా బైబిల్లో, యేసు స్వామి శిష్యుడు. ఆయన ఏమని పిలుస్తారు? క్యామెల్ నీ పర్సన్. క్యామెల్ నీ పర్సన్ అంటే ఆయన మోకాళ్ళు. ఒంటెని చూసినారా మీరు? ఎవరైనా ఒంటెని చూసినారా? ఒక్కరే చేయెత్తుతున్నారు. మీరు ఎవరు ఒంటెని చూడలేదా? దింపడమ్మా. ఒంటె మోకాళ్ళు చూసినారా? ఒంటెనే చూసినారు మీరు? ఒంటె మోకాళ్ళు చూసినారా? ఒక్కరే చెప్తుంది ఒంటె మోకాళ్ళు చూసినారు. ఒంటె మోకాళ్ళ పైన ఉంటుంది. మోకాళ్ళంతా కూడా గడ్డ కట్టిపోయి ఉంటుంది. ఈ భక్తుడు యాకోబు, జేమ్స్, ఆయన మోకాళ్ళ పైన ప్రార్థన చేస్తూ 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 మోకాళ్ళన్నీ కూడా ఒంటె మోకాళ్ళ మాదిరి అయిపోయిందట. అంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ఎంత ఉపవాసం ఉంటాడు. హల్లెలూయా. ఒక భక్తుడు ఉండేవాడు, నా ఫ్రెండ్ పాస్టర్ ఈశ్వరప్ప అని, కురుపాయన, అడవిలో ఇల్లు. గబుక్కని ఒకసారి ఏమైంది, ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోయినాడని విషయం వచ్చింది మాకు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోయాడు. ఎందుకు అడ్మిట్ అయిపోయాడు అంటే ఆయన పేగులు తుండ్లుగా మారిపోయినాయంట, ఇరిగిపోయినాయంట పేగులు. ఎందుకు అట్లా అయినాయంటే ఎక్కువ ఉపవాస ప్రార్థన చేయడం వలన. ఈశ్వరప్ప సరే అయింది. మరి కాపాడేవారు అంత ప్రార్థన చేస్తే మళ్ళీ కాపాడాలి కదా. డాక్టర్లు ఏం చేసినారు, ఆయన పేషెంట్ దగ్గర ఎవరు లేరని ఆయన పాకెట్లో అంతా ఎదిగితే ఏదో బుక్లో ఫోన్ నంబర్ రాయబడిందంట. వీళ్ళేం చేశారు, ఆ ఫోన్కి ఫోన్ చేశారు. చూడండి దేవుని కార్యాలు ఎట్లా జరుగుతాయి. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఆయన ఆసుపత్రిలో దేవుడు కాపాడాడు. బిల్లు ఎంత అయిందంటే 35 లక్షలు. ఎంత బిల్లు? నేను ఇవ్వగలనా? మీరు ఇవ్వగలరా? మరి ఎవరు ఇవ్వాలా? అంత ప్రార్థన చేసిన ఆ దైవమే ఆయనకు సాయం చేయాలి. ఎవరో వచ్చారు మిషనరీస్, ఆ ఫోన్ నంబరు. వాళ్ళు వచ్చి ఆ 35 లక్షల బిల్లు కట్టి ఆ ఆసుపత్రి నుండి ఆయన కాపాడుకొని తీసుకు ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని కార్యక్రమం. దేవుడు సాయం చేయాలనుకుంటే, నువ్వు మంచి ప్రార్థన పరురాలైతే, ప్రార్థన వీరులైతే, మిమ్మల్ని కాపాడే ఒక బాధ్యత ఎవరిది అవుతుంది? యేసుక్రీస్తుదే. ఇప్పుడు నన్ను కాపాడే బాధ్యత అమ్మదా మీదా? ఎవరు కాపాడాలి నన్ను? మీరు డబ్బు ఇవ్వగలరు, కానీ తీసుకున్న మందులు మన దేహంలో పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. మరి మీరు ఆ నమ్మకం ఉందా? నేను నమ్మింది ఏమంటే, యేసు ప్రభు నమ్మిన తర్వాత నేను నమ్మింది ఏమంటే మత్తయి 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నా నిమిత్తము.
యేసుప్రభు వారు చెప్పిన మాట. ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో వారికి అన్ని హింసలే, వారికి అన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలే. మనల్ని ఎగతాళి చేస్తారు, మనల్ని మరి హింసిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ప్రభు అంటాడు, యేసు ప్రభు, నేను లోకమును జయించాను, శ్రమలను జయించాను, మీరు కూడా తయారుగా ఉండండి శ్రమల్ని ఎదుర్కొని శ్రమల్ని జయించడానికి. హల్లెలూయా. బైబిల్ పట్టుకుని వస్తేనే, కూర్చుంటేనే, ఇంటికి వెళ్తేనే, భోజనం చేస్తేనే, పడుకుంటేనే, మళ్ళా ఇంకోసారి వస్తేనే హాయిగా ఉంటేనే హాయిగా ఉండాలా అనేది కాదు. ప్రభుని నమ్మిన బిడ్డలు అన్నిటికీ మీరు తయారుగా ఉండాలా. హల్లెలూయా. దేనికి తయారుగా ఉండాలా? ఎటువంటి హింస వచ్చినా ప్రభు కొరకు సహించడానికి మీరు తయారుగా ఉండాలి. 536 గ్రామాలకి సువార్త తీసుకుపోయాము. నన్ను ఎగతాళి చేశారు బళ్ళారి ప్రజలు. ఎప్పుడు సంజీవరాయన కోట చర్చ్ కట్టినప్పుడు ఒక 2-3 ఏళ్ళు కొత్త చర్చ్, కొత్త ఊరు, కొత్త సేవ, మనుషులే లేరు. వాడంతా అబద్ధికుడు రావాడు, 3 లేరు చర్చిలో, పెద్ద పాస్టర్ పోజులు కొడతాడు రావాడు అని. ఏమంట పోజులు? ఏం పోజులు అంటే పాస్టర్ అని. ఈరోజు భారతదేశము నేపాల్ దేశం కలిపి 8,000 ఆత్మలు ప్రభు కొరకు మేము సంపాదించాము. 8,000 ఆత్మలు. ఆ ప్రజలకు ఒక ప్రశ్న వేశాను నేను, మేము సేవ చేస్తున్నామో లేదో, మనుషులు మెప్పించడానికి మేము సేవ చేయట్లేదు. ఎవరిని మెప్పించడానికి? ఎవరినమ్మా? దేవుని వాక్యం ఏముంటుంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట శ్రేష్టము, ఎంతో మేలు. కాబట్టి మేమేం సేవ చేస్తున్నామో ప్రభువునికి కొరకే మేము సేవ చేస్తున్నాం. ఎటువంటి శ్రమ వచ్చినా పర్వాలేదు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని సేవ జరగలం. వెళ్ళిన కాడల్లా అన్ని సంఘాల్లో కూడా ఉపవాస ప్రార్థన నేర్పించాము. ఉపవాస